హాయ్ ఫ్రెండ్స్, మండాలా మర్డర్స్ ఆదిత్య చోప్రా నిర్మించిన 8 ఎపిసోడ్లున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియా పిలగావ్కర్, జమీల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్లో అదితి పొహంకర్ స్పెషల్ గెస్ట్ రోల్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 1950లో చరణ్దాస్పూర్ అనే ఊర్లో కొంతమంది అయస్తీలు కలిసి యస్త్ అనే ఓ శక్తిని బ్రతికించడం కోసం ఓ ప్రయోగం చేస్తూ ఉంటారు. ఆ ఊరి వాళ్ళు ఆ ప్రయోగాన్ని అడ్డుకొని వాళ్ళని పారిపోయేలా చేస్తారు. మళ్ళీ తిరిగి యస్త్కి ప్రాణం పోయడం కోసం కొన్నేళ్ల తర్వాత ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఈసారి ఈ ప్రయోగాన్ని అడ్డుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ రియా, విక్రమ్ ఏం చేశారు అన్నదే కథ. వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. చివరికి హిజ్రా గెటప్లో కూడా నటించింది. అయినా ఆమెకి ఎక్కడ మంచి బ్రేక్ రాలేదు. అయితే ఈసారి ఈ వెబ్ సిరీస్లో ఆమె పాత్ర డిఫరెంట్ షేడ్లతో సాగి మంచి ట్విస్ట్ ఇస్తుంది. నందిని క్యారెక్టర్లో, రియా క్యారెక్టర్లో 2 షేడ్లు బాగా పోషించింది. అయితే ఆమె నటనలో ఇంకా డెప్త్ అన్నది రావట్లేదు, ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకట్లేదు. ఇక శ్రియా పిలంగోకర్ తను ఉన్న ప్రతి సీన్లోని అద్భుతంగా యాక్ట్ చేసి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక మరో అద్భుతమైన పాత్రలో సుర్వీన్ చావ్లా ఫెంటాస్టిక్గా నటించింది. ఆమె పాత్రకు కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అదితి పొహంకర్ ఉన్న చిన్న రోల్ అయినా నెక్స్ట్ సీజన్కి కంటిన్యూషన్గా ఆమె పాత్రని వదిలేశారని చెప్పొచ్చు. విక్రమ్ పాత్రలో నటించిన వైభవ్ రాజ్ కూడా సూపర్గా చేశాడు. జమీల్ ఖాన్ పోషించిన జిమ్మీ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని పజిల్స్, వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్లే విధానం, డిఫరెంట్గా హత్యలు జరుగుతూ ఉండడం, ఒక బాడీ నుంచి ఫేస్, ఒక బాడీ నుంచి కాళ్ళు, ఒక బాడీ నుంచి మొండెం, ఇలాంటివన్నీ సెపరేట్గా కలెక్ట్ చేస్తూ ప్రేక్షకులను తికమక పెట్టి కథకుడు ప్రేక్షకుడిని కొత్త లోకానికి తీసుకెళ్తాడు. ఆ చరణ్దాస్పూర్లో సైతాన్ ఉండే గుహ, అక్కడున్న మెషిన్, ఆ మెషిన్లో వేలు పెట్టి వేలుని బలిచ్చి వాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగే సీన్లు ఆకట్టుకుంటాయి. 8 ఎపిసోడ్లు చక్కగా డబ్ చేశారు. డబ్బింగ్లో ఎక్కడా ప్రాబ్లం లేదు. ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. తర్వాత ఏం జరుగుతుంది అన్న రేంజ్లో అనవసర సన్నివేశాలు లేకుండా చక్కటి స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్షన్ కూడా అద్భుతంగా సాగింది. కాశీ లాంటి లొకేషన్స్లో, న్యాచురల్ లొకేషన్స్లో అద్భుతంగా చూపించారు కొన్ని షాట్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కలర్ కరెక్షన్, ఫోటోగ్రఫీ టాప్ ఉన్నాయి. ఈ ఫెంటాస్టిక్ థ్రిల్లర్ని ఖచ్చితంగా కుటుంబంతో కలిసి అందరూ చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. కాకపోతే భయం గొలిపే హత్యాకాండ మాత్రం అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఒక వెరైటీ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఖచ్చితంగా ఈ సిరీస్ చూసిన తర్వాత 2వ సీజన్ కోసం వెయిట్ చేస్తారు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?